రెచ్చిపోయారు, రెచ్చగొట్టారు. చివరికి గెలిచే ఛాన్స్ కూడా వదులుకున్నారు. వైసీపీ స్వయంకృతం, కూటమి సమిష్టి పోరాటం, కసి పట్టుదల వెరసి బలం లేని చోట ప్రత్యర్థిని మట్టి కరిపించి ఔరా అనిపించే విజయం అందుకున్నారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అసలు కథలోకి వస్తే తూర్పుగోదావరి జిల్లా దొడ్డికుంట ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో గత 40 ఏళ్లుగా టీడీపీకి గెలుపే లేదు. ఎస్సీ బీసీ కాంబినేషన్ ఓటర్లతో సాగే ఈ ఎన్నికల తీరు 4 దశాబ్దాలుగా పసుపు దళానికి చేదు అనుభవాలనే మిగిల్చింది. వైసీపీ పార్టీ ఏర్పడ్డాక ఎప్పుడు ఆ పార్టీ హవానే కొనసాగుతూ వచ్చింది. గత నెల మార్చి 5న ఇక్కడ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వైసీపీ నేతల రాక యుద్ధ వాతావరణం సృష్టించింది. చివరికి ఎన్నికలు కోర్టు ద్వారా వాయిదా పడడం, మళ్లీ గొడవల వల్ల రీపోలింగ్, భారీ భద్రతా బలగాల మోహరింపు, పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల తరహాలో చిన్నపాటి ఈ సొసైటీ ఎన్నికల్లో దర్శనమిచ్చాయి. మొత్తం ఓటర్లు 274 మందికి ఇక్కడ కూటమి సానుభూతి పరులు 40 మంది మాత్రమే. గెలుపుపై కూటమికి ఏమాత్రం ఆశలు లేని పరిస్థితి. మరోపక్క అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తమ బలం తెలిసి పదే పదే తన ప్రత్యర్థి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సవాళ్ల మీద సవాళ్లు విసిరి తెగ తొడగొట్టేశారు. ఈ పరిస్థితుల్లో గెలుపు సంగతి దేవుడెరుగు కానీ కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ ఎన్నికలను ఒక ఛాలెంజ్గా స్వీకరించారు. తన రాజకీయ చాణుక్యాన్ని చాటుతూ పావులు కదపడం మొదలుపెట్టారు. ఎన్నిక చిన్నదే, కానీ ఛాలెంజ్ చాలా పెద్దది. పైగా కూటమికి ప్రతిష్టాత్మక ఎన్నికగా మారడంతో సామ దాన భేద దండోపాయాలన్నీ ఆయన ఈ యుద్ధంలో వాడేశారని టాక్. నల్లమిల్లి దెబ్బకు హోరాహోరీగా పోలింగ్ సాగడం, అందులో కూటమి అభ్యర్థిగా నిలిచిన గుత్తుల రాంబాబు దొడ్డిగుంట ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడిగా విజయకేతనం ఎగరవేయడం జరిగిపోయాయి. దాంతో ఖచ్చితంగా గెలిచే ఈ సొసైటీ ఎన్నికలను అనవసర గందరగోళం సృష్టించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పరాభవాన్ని చవిచూశారు. మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా వంటి హేమహేమిలను ఈ చిన్న ఎన్నికల కోసం రంగంలోకి దింపిన ఫలితం లేకుండా పోయి సత్తి పరువు పోయింది. తొలుత ఈ ఎన్నికలు వాయిదా పడగానే మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలిచేసినంత సంబరాలు, ఊరేగింపులు జరిపి ఇప్పుడు అధిష్టానం దగ్గర మార్కులు తగ్గేలా చేసుకున్నారు. వైసీపీ బలుపు మీద ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలంగా గుణపం దింపేశారు. అనంతరం ఈ విజయంపై నల్లమిల్లి మాట్లాడుతూ ప్రత్యర్థుల తీరును ఎండగట్టి పడేశారు. కూటమి ఐక్యతకు ఈ గెలుపు జస్ట్ ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు. ముందు ముందు మరిన్ని పరాభవాలు తప్పవని, తమ మెజార్టీపై ప్రత్యర్థులు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు నల్లమిల్లి. ఎన్ని ఓట్లతో గెలిచామన్నది కాదని, బలమే లేని చోట ఐక్యంగా నిలిచి గెలిచామా లేదా అన్నదే ముఖ్యమన్నారు ఆయన. గత ఎన్నికల్లో సత్తి సూర్యనారాయణ రెడ్డి 50,000 మెజార్టీ సాధిస్తే ఆ తరువాత ఎన్నికల్లో తనపై 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేస్తూ అది గెలుపా ఓటమా అంటూ కడిగేశారు. అంతేకాదు, సొసైటీ అధ్యక్షుడిగా గెలిచిన గుత్తుల రాంబాబు బీజేపీకి చెందితే జనసేనకు ఉపాధ్యక్ష పదవికి, టీడీపీకి ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టి కూటమి ధర్మం పాటించారు నల్లమిల్లి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యూహం విపక్షానికి ఎలా ఉన్నా కూటమి నేతలకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఎన్నికల్లో ఓసీ ఓటర్లు లేరు. ఎస్సీ బీసీలు వైకాపా వైపే ఉన్నా తన ఎత్తుగడలతో ప్రత్యర్థులను నల్లమిల్లి చిత్తు చేయడంతో కూటమి నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాంతో దొడ్డిగుంట ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల విజయం కేవలం అనపర్తి నియోజకవర్గంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక కూటమి సంబరాలైతే అంబరాన్ని చుంబించాయి. విజేత గుత్తుల రాంబాబుకు అభినందనలు వెల్లువ కన్నా నల్లమిల్లి ఎన్నికల వ్యూహానికి కూటమి బ్యాచ్ అంతా జేజేలు పలకడం విశేషం. నమస్కారం. ఈరోజు దొడ్డిగుంట మత్స్యకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ నాయకుడు శ్రీ రాంబాబు గారు, గుత్తుల రాంబాబు గారు ప్యానల్ ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ సహకార సంఘంలో 274 ఓట్లు గతంలో నమోదై ఉన్నాయి. ఈ 274 ఓట్లలో ఈరోజు కూటమికి ఉన్న ఓట్లు
40-50 మాత్రమే కూటమి సానుభూతి పరులు. మిగిలిన ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే. గత 40-50 సంవత్సరాలుగా ఈ మత్స్యకార సంఘం గతంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్సీపీ అధీనంలోనే ఉంది తప్పించి ఎప్పుడూ కూటమికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఇక్కడ గెలిచిన పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు లేని విషయాన్ని పెద్దదిగా చేసి చూపించి ఇక్కడ ఓటర్లను కిడ్నాప్ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడడం, దాన్ని పక్కదారి పట్టించడం కోసం పోలీసులపైన తిరగబడడం, అధికారులను బెదిరించడం, ప్రజలను బెదిరించడం, ఓటర్లను బెదిరించడం, ఇటువంటి అక్రమాలకు అన్నిటికీ తెర తీసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం కూని అయిందని మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఎన్నికల ప్రక్రియ అంటే ఏమిటి, రాజ్యాంగం అంటే ఏమిటి, చట్టం అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి అనే విషయాలపైన కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు. ముఖ్యంగా ఎక్కడైనా ఎన్నికల విషయంలోకి వస్తే ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, ఎక్కడైనా ఒక పోలింగ్ బూత్లో అక్రమాలు జరిగి కానీ లేదంటే రిగ్గింగ్కి పాల్పడి కానీ దాన్ని రద్దు చేసి మరలా రీపోలింగ్ నిర్వహిస్తే మొత్తం ఓట్లకి నిర్వహిస్తారా, లేకపోతే ముందు రోజు వచ్చిన ఓట్లు మాత్రమే నిర్వహిస్తారనే విషయాన్ని గ్రహించాలి. ఓటు అనేది ఓటరు యొక్క ప్రాథమిక హక్కు, దాన్ని వినియోగించుకోవాలి. అది రాజ్యాంగం చెబుతూ ఉంది, ప్రజాస్వామ్యం చెబుతూ ఉంది. వీరు ఒక వితండవాదన ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత ఒక వితండవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో 212 ఓట్లే పోలయ్యాయి, అంతవరకే పోలింగ్ జరపాలని. మొత్తంగా 274 ఓట్లు ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియలో 274 మంది ఓటర్లకి అవకాశం కల్పించాలి. అది ప్రాథమిక హక్కు, లేనంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. అందుకోసం అధికారులు ఆ విధంగా కల్పిస్తే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు 20 ఓట్ల వ్యత్యాసంతో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించేటప్పటికీ మేము ఎన్నికల ప్రక్రియ నుంచి బయటికి వెళుతున్నామని, బయటికి వెళ్ళిపోయి ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయిందని, ఎన్నికల కమిషన్ డౌన్ అని కొంతమంది స్లోగన్స్ ఇచ్చారు. ఇక్కడే వాళ్ళ అజ్ఞానం అర్థమవుతూ ఉంది. ఇది ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఎన్నిక కాదు. ఎవరైతే మత్స్యకార సహకార సంఘాలకు కానీ సహకార సంఘాలకు కానీ ఆయా పరిధిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్, ఫిషర్మెన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, డిపార్ట్మెంట్ ఏదైందో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతాయి. పిఏసిఎస్ ఎన్నికలు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ. వీళ్ళకి ఎన్నికల కమిషన్కి మిగిలిన వాటికి వ్యత్యాసం తెలియని వ్యక్తులందరూ వచ్చి వాళ్ళకి రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వీళ్ళందరికీ ఏంటంటే నవ్విపోదురు నాకేటిగా అనే మనస్తత్వం ఉన్న మనుషులు. ఇవాళ అఖండ విజయం సాధించడం జరిగింది. ఈరోజు ఎన్నిక అయిన తర్వాత ఓటర్లందరూ వారి మనోగతాన్ని చెప్తా ఉన్నారు. మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకి, మనోవేదనకి, ఆవేదనకి గురి చేయడం జరుగుతూ ఉందని. మార్చి 15వ తారీఖున ఒకసారి ఎన్నికలు జరిగితే ఆ రోజు ఓడిపోతున్నామనే భయంతో ఆ రోజు దీన్ని వాయిదా వేయించారు. గలాటా సృష్టించి మార్చి 5వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గలాటా సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించుకున్నారు. కానీ ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుతుంది. ఈరోజు నిజం నిగ్గు తేలింది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఎందువల్ల అంటే కూటమి వేళ అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించే దిశగా ముందుకు వెళ్ళడం వలన ఈ ఘన విజయం సాధ్యపడింది. ఇది భవిష్యత్ ఎన్నికలు నాంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం విశేషంగా కృషి చేశారు. గ్రామ స్థాయిలో నాయకులు కానీ, మండల స్థాయిలో నాయకులు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కూటమి పైన అత్యంత విశ్వాసంతో కూటమి అభ్యర్థిని గెలిపించిన ఓటర్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఎన్నికలు సక్రమంగా నిర్వర్తించడానికి
కృషి చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి, మండల అధికార యంత్రాంగానికి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. నాయకులందరూ కిడ్నాప్ చేశారు. వారిపైన కేసు పెట్టడం తప్ప పోలీసులు చట్టం పని తన చేస్తూ ఉంటుంది. చట్టం పని చట్టం చేస్తుంది. మీ పని మీరు చేయాలి. మీ పని చేయలేరు మీరు. అటువంటి పరిస్థితుల్లో పక్క వాళ్ళ మీద బళ్ళు తోయడం కరెక్ట్ కాదు. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని ఓటర్స్ గెలిపించారు. వారందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అధ్యక్షులుగా ఎన్నికైన రాంబాబు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. మా హృదయపూర్వ నమస్కారాన్ని. ముఖ్యంగా మేము మన నాయకులు, మన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవడానికి వచ్చాం. అది ఇక్కడ మేము కలవడం ఉన్నటువంటిది మాకు చాలా ఆనందదాయకం. అయితే విషయం ఏంటంటే, నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకత్వం ఎలా ఉండాలి, మనకే ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏ విధంగా నిలబడాలి అనేటటువంటిది ఈవేళ మరి మనకి అనపర్తి నియోజకవర్గంలో చూపించినటువంటి నాయకుడు ఎవరయ్యా అని చెప్పంటే మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి నేను మీకు అందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. అయితే ఏంటంటే, నిన్నగాక మొన్న మాకు దొడ్డుకొండ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎన్నికలు జరగడం జరిగింది. మా అబ్బాయిని క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. అక్కడ 4 గ్రామాల్లో కూడా ఉన్నటువంటి ఓటర్స్ పూర్తి వైసీపీ ఓటర్స్ అండి. కానీ మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ అడగకుండా అక్కడ మెజార్టీతో ఇవాళ ఓటేసి రామకృష్ణారెడ్డి గారి యొక్క అభివృద్ధిని చూసి ఈవేళ అదే ఓటర్లో రామకృష్ణారెడ్డి గారు ఏ వ్యక్తి అయితే నిలబెట్టారో ప్రతిపాదన చేశారో ఆ వ్యక్తికి ఓటేసి గెలిపించినటువంటి వ్యక్తులు మన రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి మరి సభాముఖంగా మీకు తెలియజేస్తూ మీకు అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ నాకు ఈ అవకాశం ఉంది. ఇది ఆయన మమ్మల్ని లెగ్గించి అక్కడ మాకు సన్మానం చేశారు రామకృష్ణారెడ్డి గారు. అంచేత అది మాకు ధర్మంగా మేము కూడా ఇక్కడికి వచ్చి సన్మానం చేయాలి ఉద్దేశం ఇక్కడ వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది. మరి ధన్యవాదాలు మీకు అంతా కూడా. మేము బీసీ సెట్టిబల్జీ కులానికి చెందినటువంటి వ్యక్తులు అండి. రంగంపేట మండలం అండి. మాది ముక్కందూరు విలేజ్ అండి. నేను ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ కూడా. నేను ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ సార్ దగ్గర మైకి తీసుకున్నాను. అసలు రామకృష్ణారెడ్డి గారు అక్కడ రావడం, నేను ఎలక్షన్ కాడ కూర్చోవడం కారణం కూడా సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముందుకుంటే ఎలక్షన్ జరిగినప్పుడు అయితే అసలు ఎమ్మెల్యే గారు అక్కడ లేరు, ఎమ్మెల్యే గారు తెలియదు. ఎలక్షన్ మామూలుగా జరిగిపోతే మనకెందుకు ఉంటారని చెప్పాను ఉద్దేశాలు ఆవేళ రాలేదు. కానీ ఆవేళ కూడా ఇలాగే 212 ఓట్లు నమోదైతే 112 ఓట్లు మాకు వస్తే, మీకు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి వస్తే ఆవేళ వాళ్ళ ఎలక్షన్ ఆపేసి ఆవేళ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడంటే సత్యనారాయణ గారు, రామకృష్ణారెడ్డి గారు మీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి మీరు నిలబడి ఎలక్షన్ జరిపించండి. మావిశెట్టి సూర్యనారాయణ నెగ్గాడు, మీ పార్టీ ఓడిపోయింది, భయపడకండి, పారిపోకండి చెప్పే సవాల్ విసిరిన వ్యక్తి ఎవరంటే సూర్యనారాయణ గారు. లేకపోతే నిన్న కూడా రామకృష్ణారెడ్డి గారు రారు అక్కడికే. నిన్న వచ్చారు, ఏమీ చేయలేదని ఆయన గదిలో కూర్చున్నంత పాపం ఆయన రమ్మన్నారని చెప్పేసి. ఇకపోతే ఎలక్షన్ ఎలా జరిగిందని చెప్పి దాన్ని నేను 2 విషయాలు అంటే, ఓటర్ నేను లోపలికి వెళ్ళామండి. మేము బయట ఎలక్షన్ ఆఫీసర్ కూర్చున్నారు. నా ఓటు ఉందా లేదని చెప్పేసి ఐడెంటిఫై చేశారండి. ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. నాకు కూడా ఒక ఆయన గేటు దాకా వచ్చారు, ఆయన్ని కూడా లోనికి వెళ్ళలేదు. నన్ను ఓటర్ మీరు వెళ్ళాలి తప్ప మిగతా వాళ్ళు వెళ్ళలేదని చెప్పేసి అక్కడ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అయిపోయింది. లోపలికి వెళ్ళాం. ఒక క్యాండిడేట్కి ఒక రూము, ఒక క్యాండిడేట్కి ఒక రూము కేటాయించడం జరిగిందండి. అక్కడ రాజమండ్రి డిఎస్పీ గారు ఉన్నారు. ఒకవేళ సత్యనారాయణ గారు తెలియదేమో, నేను ఎలా పేరు కూడా చెప్తున్నాను. డిఎస్పీ గారిని అడగమని చెప్పండి. నన్ను గదిలోకి వెళ్ళిపోమన్నాడు తప్ప యువత కూడా రాలేదు డిఎస్పీ గారు. ఏమండి మా ఓటర్లు మీకు కనపడలేదు కదా, అసలు మా ఓటర్లు ఎవరో తెలుసుకోవాలి కదా అని చెప్పండి. అది మీకు అనవసరం, వాళ్ళకి తెలుసు, మీరు బయట ఉంటుబడి మీ మీద కేసు బుక్ చేస్తాం అవసరం అయితేనే అని చెప్పేసి డిఎస్పీ గారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఇది మామూలుగా యాజీ తప్ప మీరు చూసి మీరు కేకేసి జరిగి ఎలక్షన్ కాదని చెప్పేసి అక్కడ డిఎస్పీ గారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్పడంతో సరే అది ఎలాగో ఇది అలాగో జరుగుతుందని చెప్పేసి మేము లోనికి వెళ్ళి లోపల కూర్చున్నాం తప్ప బయట కూడా కనపడే పరిస్థితి. మా యొక్క రామకృష్ణారెడ్డి గారి ఒక నాయకత్వం, ఆయన అభివృద్ధి చూసి ఆ ఓటర్లంతా వచ్చి ఈ క్యాండిడేట్ సపోర్ట్ చేయడం జరిగింది తప్ప అక్కడ రామకృష్ణారెడ్డి గారి యొక్క రుమాము కానీ అధికార పార్టీని చలాయించడం కానీ ఏమీ లేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మీకు అందరూ కూడా ధన్యవాదాలు విరమించుకుంటున్నానండి.